హాయ్ అండి. ఇవాళ అంతర్జాతీయ వికలాంగ దినోత్సవం అండి. మన ఛానల్ తరపున వికలాంగ సోదరిమణులందరికీ వికలాంగ దినోత్సవ శుభాకాంక్షలు. వీరిని హ్యాండిక్యాప్స్ అని కానీ, వికలాంగులని కానీ, డిసేబుల్డ్ అని కానీ అనకూడదని, డిఫరెంట్లీ ఏబుల్డ్, విభిన్న ప్రతిభావంతులని పిలవాలని నిర్ణయించారు. సో ఇప్పటికీ చాలామంది చేదరింపులకు లోనవుతున్నారండి. సమాజంలోనే కాదు, సొంత ఇంట్లో కూడా వీళ్ళంటే ఎంతో చులకన భావన. కానీ అండి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకిచ్చి, వాళ్ళు చేస్తామనుకున్న పనిలో మనం సహాయం చేయక్కర్లేదండి. జస్ట్ చేయూతనిచ్చి నేనున్నాను, నువ్వు చేసే అని చెప్పేసి ప్రోత్సహిస్తే చాలండి. వాళ్ళు ఎన్నో సాధించగలరు. మనం పేపర్లో, టీవీలో చూస్తూనే ఉంటాం, బ్లైండ్ అంటే కళ్ళు లేని అమ్మాయి కూడా కలెక్టర్ అయింది అని. సో అలాంటి ఎన్నో జరుగుతుంటాయండి. వాళ్ళకి వికలాంగత్వం అనేది శరీరానికేనండి, మనసుకు కాదు. కానీ చాలామంది అంటారు, నీకు డ్యాన్స్లు అవసరమా, నీకు ఆ పని అవసరమా, ఈవెన్ మ్యారేజ్ అవసరమా, నీకు అది అవసరమా, ఇది అవసరమా అని అంటారు. అలా కాదండి. వాళ్ళకి వికలాంగత్వం అంటే వాళ్ళ లోపం ఉన్నది శరీరానికేనండి, మనసుకు కాదు. సో వాళ్ళ మనసుకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి జస్ట్ మనం చేయుతనిస్తే చాలండి. వాళ్ళు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. సో గవర్నమెంట్ని కూడా నేను మన ఛానల్ తరపున కోరుకునేది ఏంటంటే, వాళ్ళకి పెన్షన్తో పాటు, పెన్షన్ కంటే కూడా ఏదన్నా మంచి జాబు, వాళ్ళు చేయగలిగిన జాబ్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే ఎంతో ఆదర్శంగా, సమాజంలో నలుగురికి ఆదర్శప్రాయంగా, ప్లస్ గౌరవప్రదమైన జీవితాన్ని వాళ్ళు బ్రతుకుతారని నేను కోరుకుంటున్నానండి. చాలా వరకు పర్లేదు, గవర్నమెంట్ వాళ్ళని ఆదుకుంటుంది. ఇంకా కొంచెం జాబ్స్ కూడా ఇస్తే, లేదు చదువుకొని వాళ్ళైతే వాళ్ళు చేయగలిగిన పని దాంట్లో, అంటే వాళ్ళ చిన్న చిన్న బిజినెస్లు వాటిని ప్రోత్సహిస్తే వాళ్ళు ఎంతో ఉన్నతంగా ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.